అందరూ శ్రీ వైష్ణవ భక్తులే కానీ గంపలో ఉన్న రొయ్యలు మాత్రం ఎలా మాయమవుతున్నాయో అంతుపట్టడం లేదన్న సామెత పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి విశాఖలోని పౌర సరఫరా విభాగ అధికారుల తీరు చూస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం రవాణా అరికట్టాలన్న సర్కార్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామంటున్నారు. అయినప్పటికీ రేషన్ డిపోల నుండి పేదవారికి అందాల్సిన సబ్సిడీ బియ్యం మాత్రం ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెద్దపాలెం రైస్ మిల్లులో ఎలా ప్రత్యక్షమవుతుందో తెలియడం లేదు. నిరుపేదలకు మధ్యతరగతి వారికి అందాల్సిన పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కూటమి ప్రభుత్వం అడ్డుగట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉమ్మడి విశాఖలో మాత్రం బియ్యం వ్యాపారులు రైస్ మిల్ యజమానులు రెచ్చిపోతున్నారు. పేదల నోటి దగ్గర కూడు లాక్కుని కోట్లు గడిస్తున్నారు. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు పీడీఎస్ బియ్యాన్ని మెరుగుపెట్టి పొరుగు జిల్లాలకు లేదా పొరుగు రాష్ట్రాలకు మాత్రమే అమ్ముకునే మిల్లర్లు నేడు పొరుగు దేశాలకు సైతం యథేచ్ఛగా తరలిస్తున్నారన్న ఆరోపణలు సైతం లేకపోలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారాన్ని కొనసాగించి కోట్లు గడిచిన కేటుగాళ్లు నేటికి అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త మార్గాలను సైతం అన్వేషిస్తున్నారు. విశాఖ పరిధిలోని బియ్యం మిల్లులు పీడీఎస్ రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చే పనిలోనే ఏడాది పొడవునా పనిచేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు విశాఖలోని ఆనందపురం సమీపంలో ఉన్నటువంటి పెద్దపాలెం గ్రామాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకున్న బియ్యం వ్యాపారులు అక్కడి నుండే యథేచ్ఛగా పీడీఎస్ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కాకినాడ పోర్టు తీరంలో పీడీఎస్ బియ్యం ఎగుమతి పట్ల నిఘా మరింత పెరగడంతో విశాఖ పెద్దపాలెం నుండి ఇతర రాష్ట్రాలకు లారీల ద్వారా ఎగుమతి చేసి అక్కడి నుండి ఇతర దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. రేషన్ బియ్యం సులువుగా కాజేసేందుకు దళారుల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న బియ్యం మిల్లుల యజమానులు వారి ద్వారా ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ డిపోల్ డీలర్ల నుండి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి అర్ధరాత్రి సమయంలో వేరువేరు వాహనాల ద్వారా మిల్లులకు తరలిస్తున్నారు. అనంతరం బియ్యాన్ని పాలిష్ చేసి వాటిని అప్పటికే సిద్ధం చేసిన బియ్యపు సంచుల్లో నింపి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. అక్రమ మార్గంలో వస్తున్న రేషన్ బియ్యాన్ని అడ్డుకోవాల్సిన అధికారులు సైతం బియ్యం మిల్లులు యజమానులు ఇచ్చే నెలవారీ మామూళ్ల మత్తులో ఆఫీస్ గదులకు పరిమితం అవుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వాహనాల తనిఖీలకు సంబంధించి విశాఖలో 3 అంతర్గత చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ రాత్రి సమయంలో రేషన్ బియ్యాన్ని రాష్ట్రం దాటిస్తున్నారని తెలిసింది. అక్రమ బియ్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలనే దృక్పథంతో మొబైల్ ర్యాపిడ్ కిట్లతో చెక్ పోస్టుల వద్ద కాపలా కాస్తున్న అధికారులకు బియ్యం మిల్లుల యజమానులు పెద్ద మొత్తంలోనే ముట్టజెప్పుతున్నారన్న వాదనలు మిన్నంటుతున్నాయి. బియ్యం తీసుకొచ్చే వాహనాలను నిరంతరం తనిఖీ చేయడానికి విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో 3 అంతర్గత చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అవి పనిచేయడం ప్రారంభించడంతో వేరొక మార్గంలో రేషన్ బియ్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. 3 చోట్ల ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు 24 గంటలు 3 షిఫ్టుల్లో పేరుకు మాత్రమే పనిచేస్తున్నాయే తప్ప అవి ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు ఏ ఒక్కరోజు ఒక్క రేషన్ బియ్యం వాహనాన్ని పట్టుకోవడం కనిపించలేదు. అంటే ఏ స్థాయిలో అధికారులు బియ్యం మిల్లుల యజమానులు తాయిలాలకు అలవాటు పడ్డారో ఇట్టే అర్థం చేసుకోవచ్చని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖలో గత సంవత్సర కాలంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ అక్రమ మార్గంలో రేషన్ బియ్యం తరలిపోతూనే ఉన్నాయనే మాట విశాఖ ఏరియాలో వినిపిస్తూనే ఉంది.